పాపారాయుడిని బయటికి తీసుకొని వస్తుంది వైజయంతి. ఈలోపు వెంటనే విషం బాటిల్ తీసుకొని పాపారాయుడు వైజయంతికి ఎంటర్ అవుతాడు. అదే సమయానికి కేదార్కి డాష్ ఇస్తాడు. తన చేతిలో ఉన్న విషం బాటిల్ కింద పడిపోతుంది. ఏంటి మామయ్య అని అడుగుతుండగా ఏం లేదని చెప్పేసి కోపంగానే లోపలికి వెళ్తాడు. ఆ సమయంలో జగదాత్రి పాపారాయుడు మీద అనుమానం పడుతుంది. ఏదో బాటిల్ ఉంది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, మళ్ళీ అత్తయ్య మీద అటాక్ చేయడానికి వచ్చినట్టుగా ఉన్నాడు కేదార్ అని అన్న తర్వాత ఇప్పుడు మనం వెళ్ళి చెప్పినా కూడా ఎవరు నమ్మరు అని చెప్పేసి కేదార్ అంటాడు. కానీ ఖచ్చితంగా మాత్రం అత్తయ్య మీద ఏదో ప్రమాదం చేయడానికే మళ్ళీ బాబాయ్ వచ్చినట్టుగా అనిపిస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా లోపలికి వెళ్తుండగా అదే సమయానికి సెల్లి అని చెప్పేసి ఈ విధంగా పాపారాయుడు వైజయంతిని పిలుస్తాడు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా, నన్ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చావు, సంతోషంతో నీ చేత్తో టిఫిన్ తిని పోదామని వచ్చుండాను అనే విధంగా అన్న తర్వాత చాలా సంతోషంగా ఉన్నాయా, నీ గురించి తెలుసుకోక నీ మీద గట్టిగా అరిచాను, చంపే ప్రయత్నం చేశాను, నన్ను క్షమిస్తావు కదా. అయ్యో అన్న, నువ్వు అట్ట అనకు, అయినా అట్ట అంటే నా మనసు కరిగిపోతూ ఉండదు, రా అన్న ఇక మన గదిలో కూర్చొని టిఫిన్ తిందాం కానీ అని అన్న తర్వాత సరే సెల్లి అని చెప్పేసి ఈ విధంగా ఏదో ఒకటి బాబాయ్ ఖచ్చితంగా చేస్తున్నాడు, అసలు ఇదంతా చూస్తుంటే పిన్ని ప్రాణాలు తీయడానికి కూడా ఆలోచించేలాగా లేడే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు వెంటనే ఇక గదిలోకి టిఫిన్ తీసుకెళ్తుంది. ఈలోపు అన్న తినన్నా అని చెప్పేసి అన్న తర్వాత సెల్లి కొన్ని మంచులు దేవా అని ఈ విధంగా వైజయంతికి చెప్తాడు. ఈలోపు అందులో విషం కలుపుతాను, అన్న తినన్నా అని చెప్పేసి అన్న తర్వాత ఈలోపు లాక్ చేసి పెడతాడన్నమాట. ఇక వెంటనే అదే సమయానికి కేదార్ జగదాత్రి ఇంట్లో ఏదో జరుగుతుంది, ప్రమాదమే ఉందని చెప్పేసి లోపలికి వచ్చి అరుస్తుండగా ఏంటి ఏం జరిగింది, ఎందుకు గట్టిగా అరుస్తున్నారని చెప్పేసి యువరాజ్ అడుగుతాడు. అత్తయ్య ప్రమాదంలో ఉంది, రాయుడు మావయ్య వచ్చాడంటే ఖచ్చితంగా అత్తయ్యను ఏదో చేయబోతున్నాడు, ఏం మాట్లాడుతున్నావు, అయినా అమ్మ మావయ్యను బయటికి తీసుకొచ్చింది అలా అని చెప్పేసి మామయ్య ఎలాంటి పొరపాటు చేయడు అని అన్న తర్వాత అయ్యో యువరాజ్ అక్కడ ఏదో జరుగుతుంది, బాబాయ్ చేతిలో ఏదో విషం బాటిల్ ఉంది, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అనే విధంగా అంతగా వెంటనే ఇక టిఫిన్ పెడుతుండగా అన్న తినన్నా, లేదు సెల్లి ముద్ద ఫస్ట్ నువ్వు తిను అని చెప్పేసి తనకి ఆ ముద్ద పెట్టేసరికి గొంతు పట్టుకుంటూ ఉంటుంది. ఈలోపు జగదాత్రి కేదార్ చెప్పినా వినిపించుకోకుండా ఇక వెంటనే కిటికీ వైపు నుంచి చూస్తూ ఉంటారు. ఈలోపు వైజయంతి తల్లడిస్తూ ఉంటుంది. ఏంటి గొంతు నొప్పిగా ఉండదా అమ్మి అని అంటుండగా అవునన్నా, నువ్వు ఇట్ట చేస్తావని నా పరువు తీస్తావని నాకు బాగా తెలుసు, పరువుకు పానమిచ్చే నిన్నెట్ట వదిలిపెడతా అనుకుంటున్నావు, అందుకే సెగ్నీలో విషం కలిపి ఉండను అని అన్న తర్వాత అన్న అని చెప్పేసి చేపట్టుకొని ఇక తను పానంతో తల్లడిస్తూ కింద పడిపోతుంది. వెంటనే అదే సమయానికి నీ సావే ఈరోజు దినం కావాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు జగదాత్రి కేదార్ వైజయంతి కింద పడిపోయిన ప్రమాదంలో ఉందని చెప్పేసి లోపలికి గట్టిగా అరుస్తారు. ఇక డోర్ దగ్గరికి వచ్చి జగదాత్రి కొడుతుండగా ఎట్ట అయినా దీన్ని కాపాడతారని చెప్పేసి పాపారాయుడు లాక్ చేస్తాడు. మర్యాదగా డోర్ ది బాబాయ్ అని చెప్పేసి జగదాత్రి కేదార్ అంటుండగా ఈలోపు ఏమింద్రా ఎందుకు గట్టిగా అరుస్తున్నారు అని యువరాజ్ అడుగుతుండగా రాయుడు బాబాయ్ అత్తయ్యకు తినిపించే దాంట్లో విషం కలిపాడు, ఇప్పుడు అత్తయ్య ఆఖరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అని చెప్పేసేసరికి యువరాజ్ నిషి షాక్ అయిపోతారు. సావు ఈరోజు నీ సావు నిన్ను కల్లార చూడాలని అని చెప్పేసి అక్కడ కూర్చుంటారు. మరోవైపు కేదార్ యువరాజ్ మాత్రం డోరు పగల కొట్టే ప్రయత్నం చేస్తుండగా ఈలోపు వెంటనే సోయి తప్పి కింద పడిపోతుంది. ఇక తను ఒక గొంతు పట్టుకొని తల్లడిస్తూ ఒక్కసారిగా తన నోట్ల నుంచి నురుగలు వస్తూ ఉంటాయి. మరోవైపు యువరాజ్ డోర్ కొడుతుండగా వీడు డోర్ తీస్తూ ఉండదే అని చెప్పేసి వెనుక డోర్ నుంచి పారిపోతాడు. డోర్ తీసి చూసేసరికి తన నోట్ల నుంచి రక్తం వస్తూ ఉంటాయి. వెంటనే కేదార్ ఇక యువరాజ్ ఇద్దరు కలిసి హాస్పిటల్లోకి తరలించుకొని వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు జగదాత్రి కేదార్ కూడా అందరు కలిసి వెళ్ళిన తర్వాత అదే సమయానికి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్లు తన నోట్ల విషాన్ని కక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈలోపు ఇలా ఉండగా నేను ఆల్రెడీ చెప్పాను, అయినా మావయ్య అత్తయ్యను చంపడానికి కారణం ఏంటా అంత దీనివల్లనే, ఏం మాట్లాడుతున్నావు నిషి, అంతే కదా, నీ వల్లనే కదా, మీరు ఇంట్లోనే ఉంటేనే కదా మావయ్య అత్తయ్య మీద అనుమానం పడి ఇదంతా చేశారు, ఇదంతటి కారణం ఇక ఈ శ్రీవల్లిని ఇంట్లో నుంచి కట్టుబట్టలతో పంపిస్తే ఈ గొడవ జరగదు, మావయ్యకు ఇక కావాలని చెప్పేసి ఇదంతా అక్రమ సంబంధం అని చెప్పేసి మావయ్య అమ్మ మీద అనుమానం పెట్టుకొని కావాలని అమ్మను చంపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి వదిలిపెట్టిన మామయ్య ఖచ్చితంగా అమ్మను ఎప్పటికైనా వదిలిపెట్టడు.
నువ్వు వెంటనే ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. నీ వల్ల నా తల్లిని పోగొట్టుకుంటే నేను ఎవరిని వదిలిపెట్టను, అందరినీ చంపేస్తాను. పిచ్చిగాని పట్టిందా యువరాజ్? శ్రీవల్లి వల్ల అత్తయ్య ప్రాణానికి ప్రమాదం ఏముంది? దీనివల్లే కదా ఈరోజు మా అమ్మ అంటే ప్రాణం పెట్టే మా మామయ్య చంపేదాకా వచ్చాడంటే ఇది అక్రమ సంబంధం అని చెప్పేసి అనడం వల్లే కదా. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఇక వెంటనే శ్రీవల్లి చెంప పగలు కొడుతుంది. ఇంకొకసారి శ్రీవల్లి మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదు. అయినా శ్రీవల్లి ఏం తప్పు చేసిందమ్మా? కావాలని చెప్పేసి శ్రీవల్లి మీద అంతల నిందలు వేస్తున్నారు అని సుధాకర్ అంటూ ఉంటాడు. దీనివల్లే కదా మామయ్య ఇదంతా జరిగింది. తను ఇప్పుడు తల్లి అని వచ్చింది, కనీసం ఇంట్లో పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. ఈరోజు తను నోరు మూసుకొని ఉంది కనుక మీరు సంతోషంగా ఉన్నారు. అదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇక నా తల్లి ఇలా నన్ను అనాథాశ్రమంలో విసిరి కొట్టిందని చెప్పేసి ఇక దాని మీద కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు వచ్చి ఖచ్చితంగా వైజయంతి ప్రాణాలతో సహా తీసేవారు. ఈరోజు ఆ పాపరాయుడు ఇక మింగుడు పడకుండా దాని చెల్లిని చంపడానికి వచ్చాడు. ఇదంతటి కారణమైతే ఈ శ్రీవల్లే కదా. అందుకే ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి కోపంతో యువరాజ్ శ్రీవల్లి మెడ పడుతూ ఉంటాడు. ఇక వదులు వదులు అని చెప్పేసి కేదార్ వెంటనే ఇక లాగేస్తాడు. అన్నయ్య, ఇక నా వల్ల ఇంతమంది బాధపడుతూ ఉంటే నేను ఉండను అన్నయ్య, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. కానీ ఎలాగైనా సరే అమ్మ ప్రాణాలతో బయటపడ్డాక నువ్వు ఉండమన్నా నేను ఉండనన్నయ్య, వెళ్ళిపోతానన్నయ్య అని అన్న తర్వాత జగదాత్రి, ఎక్కడికి వెళ్తావు శ్రీవల్లి? ఎక్కడికి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అత్తయ్య ప్రాణాలు తీయడానికి బాబాయ్ వచ్చాడని చెప్పేసి దానికి కారణం నువ్వని అంటే వాళ్ళు నిందలు వేస్తే నువ్వే ఎలా వెళ్ళిపోతావు? లేదు వదిన, నా వల్లే కదా ఈరోజు అమ్మ చావుతో పోరాడుతుంది అనే విధంగా అంటుండగా ఖచ్చితంగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్తే మనశ్శాంతి దొరుకుతుంది. వీళ్ళిద్దరే కాకుండా ఆఖరికి నీ వల్ల కూడా తలనొప్పి లేనిపోని ప్రాబ్లంలు మొదలవుతూ ఉన్నాయి అనే విధంగా అంటుండగా డాక్టర్లు ట్రీట్మెంట్ జరిగి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే సమయానికి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది జగదాత్రి. ఇక తను అన్కాన్షియస్లో ఉంది, కాసేపు అయిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికైతే తను 50-50 ఛాన్సెస్ అని చెప్పేసేసరికి ఈలోపు నిషి యువరాజ్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఎలాగైనా సరే డాక్టర్ మా అమ్మను బ్రతికించండి అని అన్న తర్వాత ఇక మేము కూడా ఏం చెప్పలేం కదా, తన బాడీకి మొత్తం విషం మొత్తం పట్టేసింది. అంతేకాకుండా తనని లేట్ తీసుకొచ్చారు కాబట్టి తనని విషం నుంచి కాకపోతే తన బాడీ తనకి సపోర్ట్ చేస్తే తను ప్రాణాల నుంచి బయటపడుతుందని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతారు. ఈరోజు నీ వల్లే కదే మా అమ్మ ఇలా జరిగింది, వదిలిపెట్టను అని చెప్పేసి ఈ విధంగా యువరాజ్ శ్రీవల్లి మీద ఇక గొడవ పడుతూ ఉంటాడు. అదే సమయానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు, శ్రీవల్లి వల్ల ఏ తప్పు లేదు, కావాలని మీ అమ్మ నాటకాలాడి ఆ పుల్ల జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఇంకొకసారి శ్రీవల్లి మీద చెయ్యి వేస్తే చెయ్యి విరిచేస్తాన్రా అని సుధాకర్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు పాపారాయుడు తప్పించుకున్నాడు కదా, ఎలాగైనా సరే అది బ్రతికి భూమి మీద ఉండడానికి లేదు, ఎట్టయినా సరే హాస్పిటల్కి వెళ్ళి దాన్ని గొంతు పిసికి సంపెత్తా ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మరి వైజయంతి దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వచ్చి మళ్ళీ వైజయంతి చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. ఇలాంటి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.